నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. భారత్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఒకే ఒక్క క్యాచ్ పట్టడం ద్వారా హీరోగా మారిపోయాడు. అటు బ్యాటర్లు ఇటు బౌలర్లు ఇంత కష్టపడి టీంను విజయ తీరాలకు చేర్చినా అసలు క్రెడిట్ మాత్రం సూర్యకుమార్ యాదవ్ కొట్టేశాడు. అతడు బ్యాటింగ్ లో ఫ్లాప్ అయ్యాడు. 4 బంతుల్లో 3 పరుగులు చేసి రబాడా బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కానీ ఫీల్డింగ్ టైంలో అతడు పట్టిన ఓ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఒకే ఒక్క క్యాచ్ తో హీరోగా మారిపోయాడు సూర్యకుమార్ యాదవ్. అది సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్. ఆఖరి ఓవర్ వేసేందుకు బౌలింగ్ కు దిగాడు హార్దిక్ పాండ్యా. విజయానికి సఫారీ జట్టు 6 బంతుల్లో 16 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్నది డేంజరస్ డేవిడ్ మిల్లర్. అప్పటికి 21 పరుగులు చేసి దాహంతో ఉన్నాడు. భారీ షాట్లు అలవోకగా ఆడే అతడు మ్యాచ్ ను మన నుంచి లాగేసుకుంటాడని ఫ్యాన్స్ భయపడ్డారు. అందుకు తగ్గట్లే ఫస్ట్ బాల్ ను లాగి కొట్టి 6 గా మలిచే ప్రయత్నం చేశాడు మిల్లర్. కానీ లాంగ్ ఆఫ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సూర్య పరిగెత్తుకొచ్చి దాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో బౌండరీ రోప్ దాటుతున్నట్లు గమనించిన అతడు బాల్ ను గాల్లోకి విసిరి మళ్లీ లోపలికి వచ్చి అందుకున్నాడు. స్టన్నింగ్ క్యాచ్ తో మిల్లర్ ను ఇంటికి పంపాడు సూర్య. ఆ తర్వాత ఆ జట్టు మరో 9 పరుగులు చేసినా ఆఖరికి 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్ పట్టకపోతే అది 6 గా వెళ్లి ఉంటే కప్పు చేజారేది. కానీ మిస్టర్ 360 తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో అద్భుత క్యాచ్ ను అందుకొని హీరో అయిపోయాడు. ఇది మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ గా మారింది. ఈ క్యాచ్ ను చూసిన వారంతా సూర్యకుమార్ ను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు, అభినందనలు తెలియజేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.